టీమిండియా మాజీ కోచ్ దివాల్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ప్రపంచ కప్ విజయంతో హెడ్ కోచ్ గా ఘనమైన వీడ్కోలు తీసుకున్న ఆయన ఆఖరి క్షణంలోనూ తన సింప్లిసిటీని, ఉదారతను ప్రూవ్ చేసుకున్నారు. ఇది తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, నెటిజన్లు దివాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ ₹125 కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఈ ప్రైజ్ మనీ క్రీడాకారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. ఇక్కడ టీం ఇండియా ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఒక్కొక్కరికి ₹5 కోట్లు లభించనున్నాయి. అలాగే ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి ₹2.5 కోట్లు అందనుంది. అయితే సిబ్బంది విభాగంలో భాగమైన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు అదనపు ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఇతర సిబ్బంది మాదిరిగానే తనకు కూడా ₹2.5 కోట్లు చాలన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడ్ బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. కాగా రాహుల్ ద్రావిడ్తో కలిసి పనిచేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కు ఒక్కొక్కరికి ₹2.5 కోట్లు అందనున్నాయి. ఈ అసమానతను తొలగించేందుకు రాహుల్ ద్రవిడ్ అదనపు ప్రైజ్ మనీని వద్దన్నారు. ఇతర సిబ్బంది లాగే ₹2.5 కోట్లు తీసుకుంటానని బీసీసీఐకి సమాచారం అందించాడు. రాహుల్ ద్రవిడ్ సమానత్వ సూత్రాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు భారత్ అండర్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు ద్రవిడ్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. ప్రపంచ కప్ గెలిచిన ఈ జట్టుకు బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ₹50 లక్షల ఇచ్చారు. ఇతర సిబ్బందికి ₹20 లక్షలు అందించారు. అయితే ₹50 లక్షల ప్రైజ్ మనీని స్వీకరించేందుకు నిరాకరించిన రాహుల్ ద్రవిడ్ తనతో పాటు కోచింగ్ స్టాఫ్ లోని ఒక్కో సభ్యుడికి ₹25 లక్షల అందేలా చూశారు. ఇప్పుడు మరోసారి రాహుల్ ద్రవిడ్ తన ప్రైజ్ మనీని తగ్గించి సమానత్వానికి పెద్ద పీట వేశారు. మరి రాహుల్ ద్రవిడ్ నిర్ణయంపై బీసీసీఐ ఏమంటుందో చూడాలి.